ఈ డిసెంబర్ ఎండింగ్ నిరుడి లెక్క ఉండదు. రెండు భారీ సినిమాలు డంకీ, సలార్, ద సీజ్ ఫైర్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసేందుకు వస్తున్నాయి. డిసెంబర్ 21న డంకీ విడుదలవుతుండగా మరుసటి రోజు అంటే డిసెంబర్ 22న సలార్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్స్, గ్లిమ్స్, ప్రచార చిత్రాలు అంచనాలను మరింత పెంచేశాయి. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే రెండు చిత్రాలు విడుదల కావడంతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటుందన్న ఉత్కంఠ అనేది నెలకొంది. ఏ మూవీ హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడుతుందన్న ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా కూడా ఈ మూవీస్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. ఇక ఈ చిత్రాల దర్శకుల విషయానికి వస్తే రాజ్ కుమార్ హిరానీ, ప్రశాంత్ నీల్ ఇద్దరు చేసినవి తక్కువ సినిమాలే అయినా తమ సత్తాను చాటుకున్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఓటమి ఎరుగని యోధులు. బాలీవుడ్ దర్శకుడు 2003లో హిరానీ మున్నాబాయ్ MBBSతో కెరీర్ స్టార్ట్ చేశారు. లగే రహో మున్నాబాయ్, 3 Idiots, పీకే, సంజు వంటి హిట్స్ అందించాడు. ఇప్పుడు విడుదలవుతున్న డంకీ ఆయన 6వ చిత్రం. 100% సక్సెస్ రేట్ ఉన్న రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుంటున్నారు స్టార్స్. డైరెక్టర్గా ఆయనకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటారు. ఆలోచనాత్మక సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఇక ప్రశాంత్ నీల్ సంగతి చూస్తే కేవలం 3 చిత్రాలతోనే పాపులారిటీ సంపాదించాడు. 2014లో ఉగ్రంతో ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. తర్వాత పాన్ ఇండియన్ మూవీస్, KGF సిరీస్లతో అందరి దృష్టి తన వైపు పడేలా చేశాడు. ఇక అతడు కూడా 100% సక్సెస్ చూసిన కెప్టెన్. ఇప్పుడు 4వ చిత్రంగా గ్లోబల్ స్టార్ ప్రభాస్తో సలార్ తెరకెక్కించాడు. అలాగే వీరిద్దరి చిత్రాల IMDb యావరేజ్ ర్యాంక్ హిరానీకి 8.1 ఉంటే ప్రశాంత్ మూవీస్కు 8.2 ఉంది. హిరానీకి హైయెస్ట్ IMDb ర్యాంక్ సాధించిన మూవీ ఏదంటే 3 Idiots. ఈ మూవీకి 8.4 ర్యాంకింగ్ ఉంది. నీల్ KGF 2 8.3 హైయెస్ట్ ర్యాంక్ సాధించింది. ఇక వీరి కలెక్షన్ల విషయానికి వస్తే హిరానీ, నీల్ ఇద్దరు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు వసూలు రాబట్టిన చిత్రాలను అందించారు. ఇప్పటి వరకు హిరానీ హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం అమీర్ ఖాన్ మూవీ పీకే. వరల్డ్ వైడ్ గా 769.89 కోట్లను వసూలు చేసింది. KGF 2 విషయానికి వస్తే అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ పిక్చర్ ప్రపంచవ్యాప్తంగా 1215 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ ఇద్దరు మూవీస్ పట్ల ప్రజాదరణ ఎలా ఉందంటే వీరి సినిమాలు వస్తున్నాయంటే హిరానీ చిత్రాలకు 2.4 కోట్ల మంది ఆసక్తి చూపిస్తే KGF డైరెక్టర్ మూవీస్ పట్ల 2.2 కోట్ల మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారట. మరి హిరానీ, ప్రశాంత్ నీల్ ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అని మీరు భావిస్తున్నారు? ఎవరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.